నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి ఘన స్వాగతం పలికిన అభిమానులు, కుటుంబ సభ్యులు. ఘనంగా సన్మానించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఘనంగా జరిగిన హరికథా పితామహుడు ఆదిభట్ల జయంతి వేడుకలు. ఆదిభట్లను ఆదర్శంగా తీసుకోవాలన్న వక్తలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై చర్చించాం. మీడియా సమావేశంలో వెల్లడించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి ఘన స్వాగతం లభించింది. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. ఆయనకు స్థానిక బంగ్లా వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ మురళి, అశోక్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంగ్లాకు చేరుకుని అశోక్ గజపతి రాజుకు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. అంతకంటే ముందుగా శ్రీ అశోక్ గజపతి రాజు గారు అశోక్ బంగ్లాకు చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీసుల నుంచి అశోక్ గజపతి రాజు గారు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 161 జయంతి వేడుకలను ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని ఆదిభట్ల నివాసంలో ఆయన మునిమనవుడు నారాయణదాసు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు వక్తలు మాట్లాడుతూ నారాయణదాసు నిరాడంబరుడని, ఎంతో మంది కళాకారులను ఆయన తీర్చిదిద్దారని తెలిపారు. హరికథ చెప్పడంలో సాటిలేని వ్యక్తి అని కొనియాడారు. మైసూర్ మహారాజా సంస్థానంలో ఆయన పనిచేశారని, ఆదిభట్ల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. జేజే గట్టు నారాయణ భోగురాలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరికథా పితామహులు లై బ్రహ్మ పంచముఖి పరమేశ్వరైనటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల 161వ జయంతోత్సవం ఈరోజు మనం వారి స్వగృహంలో మన శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి, వర్ధంతి ఉత్సవాలు మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మనం ప్రముఖ హరికథా భాగవతారైనటువంటి శ్రీ జేజీ కట్టనారాయణ గారిని ఇవాళ మనం ఆహ్వానించుకున్నాం. అలాగే కవితా సాహిత్య రంగంలో విశేషమైన సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు పి భోగారావు గారిని కూడా మనం సత్కరించుకున్నాం. అలాగే వారి పేరు మీద ఆదిభట్ల నారాయణదాస్ గారి పేరు మీద శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమం కూడా ఇవాళ నిర్వహిస్తున్నాం. నారాయణదాస్ గారి 161వ జయంతిని అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారి మునిమనవులు. ఆదిభట్ల నారాయణదాస్ గారి గురించి చెప్పుకోవాలి అంటే నిరాడంబరశీలి. మైసూర్ మహారాజా వారి సంస్థానంలో తన అద్భుతమైన పటిమతో కథాగానం హరికథ వినిపించారు. హరికథ వినిపించి ఆ రాజుగారు మెచ్చి మీకు ఏం కావాలి అని కోరుకోమని అడిగితే, మహాప్రభో నాకు 1 కేజీ బెంగళూరు వంకాయలు ఇప్పించండి. కేజీ కాదు, ఆ రోజుల్లో వీసే బెంగళూరు వంకాయలు ఇప్పించండి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ఏం కోరుకుంటారంటే, ఓ అగ్రహారం ఇప్పించండి, ఓ 100 గోవులు ఇప్పించండి, లేకపోతే మరో ఇంత ఆస్తి ఐశ్వర్యాలు ఇప్పించని అడుగుతారు. అంత నిరాడంబర జీవి దాస్ గారు. హరికథకి ఒక స్థానం ఇచ్చిన ఆద్యులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు. యక్షగానం ఉంది, చిందు ఉంది, తూర్పు భాగవతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కథని నాట్యంతో మేళవించి హరికథ అని చెప్పి ఒక కథగా ఆంధ్రదేశానికి ఇచ్చిన మహానుభావులు ఆదిభట్ల నారాయణదాస్ గారు. అందుకనే వారు హరికథ పితామహులయ్యారు. వారి అనుంగు శిష్యులు అడుగుజాడల్లో ఎంతోమంది కళాకారులు, హరికథ భాగవతారులు మన దేశంలో తయారయ్యారు. ఇంకొకటి కూడా వారి చమత్కారశీలి. కొంతకాలం గడిచిన తర్వాత హరికథ చెప్తారు కదా మీరు ఎప్పుడూను,
ఇవాళ గిరి కథ చెప్పండి అన్నారట, హరి గిరి అని చెప్పి. అంటే దాస్ గారు అప్పటికప్పుడు గిరి అంటే గిరిజా కళ్యాణం, పార్వతీ కళ్యాణం హరికథ చెప్పించి ప్రేక్షకులందరినీ శ్రోతలందరినీ మెప్పించారట. ఇలా చెప్పుకోవాలంటే అనేకమైన విశేషాలు ఉన్నాయి దాస్ గారి గురించి. ఎంత టైము చాలదు, ఎన్ని రోజులు చాలవు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు సమాజానికి ఆదర్శప్రాయులని ఆదిభట్ల నారాయణదాసు ఆరాధన సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ గోపాలరావు కొనియాడారు. నగరంలోని లయన్స్ క్లబ్లో ఆదిభట్ల నారాయణదాసు ఆరాధన ఉత్సవ సంఘం ఆధ్వర్యంలో ఆదిభట్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ గోపాలరావు మాట్లాడుతూ సంగీత కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్గా ఆదిభట్ల విధులు నిర్వహించారని తెలిపారు. ఆదిభట్ల నివాసంలోని గాంధీ పార్కులోని అలాగే సంగీత కళాశాలలోని ఆదిభట్ల విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. హరికథ కళను రక్షించడానికి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంగీత సాహిత్య సార్వభౌమ, ఆటపాటల మేటి, లయ బ్రహ్మ, పంచముఖి పరమేశ్వర, హరికథా పితామహ ఇలా ఎన్నో బిరుదులకు పట్టైనటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క 161వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. విజయనగరం ప్లేసపురం జమీందారు పిల్లలు అక్కడ హరికథా పాఠశాల ఉంది కాబట్టి ఏటా అక్కడి నుంచి పిల్లలు రావడం, కథాగానం చేయడం సంప్రదాయంగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 3 అమ్మాయిలు వచ్చారు కపిలేశ్వరం నుంచి కూడా. అక్కడ ఎన్ఎస్ఆర్ మూర్తి గారు తీసుకొచ్చారు వారిని. ఇక్కడ ఈ ఉదయం 2 కథలు పిల్లలు అవుతాయి. సాయంకాలం మన విజయనగరం చెందిన ఆదిభట్ల రవి కథాగానం ఉంటుంది. అనంతరం రామచంద్రపురం చెందినటువంటి ప్రముఖ గాయని హరికథ చూడామణి శ్రీమతి వై శిఖామణి కథాగానం ఉంటుంది. ఈరోజు కార్యక్రమాలు రేపటి ఉదయం మళ్ళా కపిలేశ్వరం జమీందారి ఆ పాఠశాల విద్యార్థి హరికథ ఉంటుంది. అలాగే మన విజయనగరం చెందిన మండ వరలక్ష్మి గారి కథాగానం ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకి మన హరికథ చూడామణి, హరికథ సరస్వతి, శ్రీమతి కాళి నిర్మల యొక్క హరికథా గానం ఉంటుంది. అనంతరం ఏటా మనం ఒక భాగవతారికి ఆవిడ మగైనా ఆడైనా సరే హరికథ చూడామని బిరుదు ఇస్తున్నాం. ఈ సంవత్సరం పొద్దుటూరు చెందినటువంటి అడవల్లి రమణయ్య భాగవతారి గారికి ఆ బిరుదు ఇవ్వడానికి నిశ్చయించింది మా కార్యవర్గం. వారు రేపు పొద్దుటూరు నుంచి వస్తున్నారు. రేపు సాయంకాలం 7 గంటల సభ ఉంటుంది. ఆ సభలో పురస్కారాన్ని మన డిప్యూటీ మేయర్ నగరపాలక సంస్థ కోలగడ్డ శ్రావణి గారు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం తరపున తమ వంతు కృషి చేస్తామని ప్రకటించడాన్ని జిల్లా పౌరవేదిక నుండి అభినందిస్తున్నామని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. గురజాడ గృహంలో మాట్లాడుతూ ఆగస్టు 11న గురజాడ ఇంటిలో చొరబడి చేసినప్పటి నుండి జిల్లా పౌరవేదిక నుండి గురజాడ గృహాన్ని ఆధునికీకరణ చేయాలని, గురజాడ సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిస్ప్లే చేయాలని కోరుతూ అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చేరేలా పోస్టు కార్డు ఉద్యమాన్ని నిర్వహించామని బీసెట్టి బాబ్జీ ఈ సందర్భంగా తెలిపారు. 11వ తారీఖున ఒక తాగుబోతు గురజాడ స్వగృహంలోకి చొరబడి ఇక్కడ ఫ్యాన్లు పాడు చేసి ఇక్కడ సాహిత్యంలో ఉన్నటువంటి పుస్తకాలను చిందరవందర చేసి ఈ ఇంట్లో తాగీసి పడిపోయినటువంటి ఘటన తర్వాత జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అంటే ప్రభుత్వం దృష్టి సారించాలని, గురజాడ గారి గృహాన్ని ఆధునీకరించాలని, గురజాడ గారి సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని కోరుతూ అనేక కార్యక్రమాలు చేస్తూనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేయడం కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేశాం. ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేసిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకం శ్రద్ధ కనపరిచి వారు మాట్లాడారు. చాలా సంతోషం. అయితే పవన్ కళ్యాణ్ గారిని నేను జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాను. అయ్యా, సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ జయంతి. ఈలోగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయించండి. గురజాడ ఇంటిని ఆధునీకరిస్తాం, గురజాడ తాలూకా సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తామని ఒక ప్రకటన ఇప్పించండి. 2, గురజాడ మునిమనవరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ గృహాన్ని కనిపెట్టుకుంటూ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం సాంస్కృతిక శాఖ ప్రతి నెల ఒక 15,000 రూపాయలు ఆయనకు పారితోషికం ఇస్తున్నారు. గడిచిన 5 నెలలుగా మీ జనసేన నుంచి ఎన్నిక కాబడినటువంటి కందుల దుర్గేష్ గారు మంత్రిగా, అంటే పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారి తాలూకా శాఖ నుంచి నిధులు విడుదల కాలేదు.
ఒక 5 నెలల నుంచి వారికి జీతం లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ నిధులు విడుదల కార్యక్రమాన్ని కూడా చేయాలని కోరుతున్నాం. ఇది గురజాడ కోసం కాదు, తెలుగు జాతి అడుగుజాడ కోసం, తెలుగు జాతి గౌరవం కోసం, గురజాడ ప్రతిష్టను కాపాడుకుందాం, గురజాడ గౌరవాన్ని ఇమిడింపు చేద్దాం. ప్రపంచ దేశాల్లో గురజాడకి గొప్ప అభిమానులు ఉన్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పిన మహాకవి. అంతేకాకుండా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవు అని చెప్పి జాతికి మార్గం ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి గురజాడ. ఇటువంటి వ్యక్తి తాలూకా జీవిత చరిత్రని, ఆ గృహ సముదాయాన్ని వచ్చే తరానికి పదిలంగా ఉంచి ఇది 10 కాలాల పాటు ఫరిడు వీలేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని విజయనగరం పట్టణం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆసపు వేణు, విజయనగరం మండలం వైసీపీ అధ్యక్షుడు కెల్ల త్రినాథులు పిలుపునిచ్చారు. కోలగట్ల నివాసంలో విజయనగరం నియోజకవర్గ వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీన వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లోని పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని అన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైసీపీ నాయకులు ఎస్ బంగారనాయుడు, ఫ్లోర్ లీడర్ ఎస్విబి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 2/9/2025 మంగళవారం నాడు పెద్దలు, మా ప్రీతమ నాయకులు, విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు విజయనగరం నియోజకవర్గంలో కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి అందులో భాగంగా చెన్నై షాపింగ్ మాల్ వెంకటేశ్వరం కోడల్లో కోలగట్ల వీరభద్రస్వామి గారు పాల్గొనడం జరుగుతుంది. మరి అదే కాకుండా విజయనగరం నియోజకవర్గం ఉన్నటువంటి డివిజన్లోని గ్రామాల్లోని ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయో అక్కడ కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మరి అదే కాకుండా విగ్రహాలు పూలమాల కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటికీ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రైతు పక్షపాతి, దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మరి 2వ తారీఖున మంగళవారం జరిపించుటకు పెద్దలు, గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు అన్నయ్య కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు మరి మంగళవారం నాడు వర్ధంతి కార్యక్రమం మరి చేయడానికి మరి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అదేతదిగా పూలదండలు వేసి ఆ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరి ప్రతి ఏటా కూడా ఏవైతే సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామో ఆ సేవా కార్యక్రమాలు చేసుకొని మరి పెద్దలు చెప్పినట్లు ఆ రోజున ఎన్ఎస్ఎస్ కూడల దగ్గర ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కార్యక్రమాలు చేయడానికి పెద్దల సూచనల మేరకు మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆ రోజున కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇటు మండలంలో కానీ పట్టణంలో కానీ మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా ద్వారా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో వ్యవసాయంలో ప్రధానమైన పంట వరి పంట. వరి పంటకు అవసరమయ్యే ఎరువులలో డిఏపి, యూరియా ఎక్కువగా రైతులు వినియోగిస్తుంటారు. ఎరువులు రైతులకు సక్రమంగా అందించడానికి వ్యవసాయ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారో లేదో అన్న అన్వేషణ విషయంతో వాజీ బృందం ఆరా తీసింది. 70% ఎరువులు సచివాలయంలోని రైతు సేవా కేంద్రాలకు, 30% ఎరువులు నగరంలోని ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారని సమాచారం తెలుసుకుంది. ప్రైవేట్ షాపుల డీలర్లతో వాజీ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఎరువుల షాపుల డీలర్లు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కేవలం 30% మాత్రమే తమకు వ్యాపారానికి ఇస్తున్నారని, మిగిలిన 70% సచివాలయంలోని రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి రైతు సేవా కేంద్రాల్లోనూ తమ దగ్గర కూడా ఎరువులకు కొరత లేదని అన్నారు. రైతులకు సక్రమంగా ప్రభుత్వం కేటాయించిన ధరలకే ఎరువుల అమ్మకాలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. డిఏపీకి వచ్చాం, మాది గొర్రెల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మాకు అన్ని ఎరువులు కూడా సకాలంలో బాగానే దొరుకుతున్నాయి సార్. 66 తీసుకున్నాం సార్. డిఏపీ 1350 తీసుకున్నాం.
బాగానే ఉంది సార్ కాకపోతే మధ్య కొంచెం అయింది కానీ ఇప్పుడు బాగానే దొరుకుతుంది. సచివాలయంలో కూడా ఇక్కడ అంత బాగానే ఉంది సార్, అక్కడ ఏం ఇబ్బంది లేదు. అంటే అక్కడైతే ఓన్లీ యూరియా డిఏపి అనేవి కొన్ని దొరుకుతాయి, కొన్ని బయట డీలర్లే దొరుకుతాయి పాస్పేట్ అలాంటి, అంతే, అంతకుమించి ఏం ఇబ్బంది లేదు సార్. డిఏపి తీసుకెళ్ళాం సార్. మాకు జస్ట్ ఓకే సార్, మాకు ఒక ఎకరం ఉంటే ఎకరకు బస్సు సార్. ఎరువులు ప్రజెంట్ అయితే బాగానే అందుబాటులో ఉన్నాయండి. మొన్నటి వరకు పాస్పేట్ అమ్మేవాళ్ళం 2880 వెళ్ళేది. ఇప్పుడు డిఏపి యూరియా వెళ్తుంది. ప్రజెంట్ అయితే సప్లై బాగానే ఇస్తున్నారు. యూరియా కానీ డిఏపి కానీ అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే 3-4 కంపెనీలు తాలూకా యూరియా మరియు డిఏపి రెండు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోరమండల్ డిఏపి వచ్చింది, క్రిబ్కో డిఏపి వచ్చింది. అలాగే క్రిబ్కో యూరియా మరియు ఎన్ఎఫ్ఎల్ యూరియా, ఆర్ఎఫ్ఎల్ యూరియా ఈ 3 వేగంలో 2 రోజుల వ్యవధిలోనూ రావడం వల్ల రైతు వారికి అందుబాటులో అన్ని ఎరువులు దొరకడం అయితే జరిగిందండి. సచివాలయంలో అంటే సార్ ఇంతకుముందు వాళ్ళకి మాకు సమానంగా వచ్చేవి, ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. ప్రైవేట్ డీలర్లు కొంచెం తగ్గాయి, కాకపోతే అందరికీ సమానంగానే అందుబాటులో ఇస్తున్నారు ఎరువులు అయితే. రేట్లు ప్రైవేట్ డీలర్ రేట్లు ఒకలాగానే ఉంటాయండి. ఇద్దరి దగ్గర రేట్ వేరియేషన్స్ ఏమి ఉండవు. ప్రైవేట్ డీలర్ల దగ్గర అయితే అక్కడ సచివాలయంలో డిఏపి యూరియా మాత్రం అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ డీలర్ల దగ్గర పాస్పేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతే వేరియేషన్ తప్ప ప్రైస్ వేరియేషన్ కానీ ఇంకా ఇతర వేరియేషన్స్ ఏమి ఉండవు అనేది లేదు సార్. అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సప్లై ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 బళ్ళు వచ్చాయనుకోండి, 70% వరకు అక్కడికి వెళ్తున్నాయి, రిమైనింగ్ 30% ప్రైవేట్ డీలర్స్కి ఇస్తున్నారు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదండి. మొన్నటి వరకు అంటే వ్యాగన్స్ కొంచెం లేట్ అయ్యాయి, వర్షాలు పడడం వల్ల ఏమో. కానీ ఈ 4 రోజుల్లోనే 3 వ్యాగన్లు వచ్చాయండి. ఈ 3 రోజుల్లో మీకు ఎక్కడైనా ఎరువుల కొరత అనేది మరి అనిపించదు. ప్రజెంట్ డిఏపి మరియు యూరియా 2 అవైలబుల్గా ఉన్నాయి సార్. పొటాష్ ఇంకా పెట్టలేదండి, వస్తుంది, కావాలంటే వస్తుందండి. పొటాష్ కూడా వస్తుంది. పొటాష్ ఇప్పుడు 1800 రూపాయలు ఎంఆర్పీ అయింది సార్ కొత్తది. డిఏపి అయితే 1350 రూపాయలు సార్. యూరియా 266 రూపాయలు అండి. అవైలబిలిటీ ఇప్పుడు ఉన్నప్పుడు అయితే ఆ ప్రాబ్లం ఏమైతే ఉండదు సార్. ఎప్పుడో లేని దగ్గర ఎవరో ఒకటి రారా, అది కూడా జరగదు. లేని సందర్భంలో వాళ్ళకి వస్తాయి తప్ప రూమర్స్ ఇప్పుడు చెక్కింగ్లు ఎక్కువ ఉన్నాయి సార్. జేడీ గారు కానివ్వండి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అయితే రోజు తప్పించే రోజు లేదా రోజైనా ఒకసారి విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క షాప్ని. ఇంకా అలా జరుగుతున్నప్పుడు, చెక్కింగ్లు అవుతున్నప్పుడు మరి ఎక్స్ట్రా అమ్మడం అనేది కొద్దిగా కష్టమే కదా. ఆ ప్రాబ్లం అయితే లేదు సార్. మాకు అవైలబిలిటీగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రైస్కి అమ్మాల్సిన అవసరం లేదు, అలాగే వెళ్ళిపోతే సరిపోతుందా. మన విజయనగరం లోకల్లోకి వచ్చేసి రిటైల్ షాపులు 2 ఉన్నాయి సార్, హోల్సేల్ షాపులు 3 ఉన్నాయి. మీరు వంట నుండి కొంటున్నారా? అయితే జాగ్రత్తగా చూసి కొనండి. ఆయిల్ టిన్నులపై ఉండే ఎక్స్పైరీ డేటు గమనించండి. ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్న దగ్గర నిశ్చితంగా చూడండి, మీకు ఈ మోసం అర్థమవుతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆయిల్ టిన్నులకు ఎక్స్పైరీ డేట్ దగ్గర ప్రత్యేక స్టిక్కర్లు అంటించి వారికి నచ్చిన డేట్ వేసుకుంటున్నారు కొంతమంది ఏకంగా డీలర్లు. కొన్ని టిన్నులకైతే ఏకంగా డేటు, మంత్, ఇయర్తో కూడిన స్టాంపును తయారు చేసుకుని వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కొంతమంది హోల్సేల్ వ్యాపారస్తులు. ఈ మాయాజాలమంతా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోనే జరగడం గమనార్హం. ఇటువంటి ఆయిల్ టిన్లను గిరిజనులు ఎక్కువగా కొనుగోలు చేసే ప్రదేశాలైన సాలూరు పట్టణంలో గల పెద్ద మార్కెట్తో పాటు ఏజెన్సీ ప్రాంతంలో గల సంతల్లో ఎక్కువగా వ్యాపారం చేసే వ్యాపారస్తులకు తక్కువ రేటుకు హోల్సేల్గా అమ్ముతూ కల్తీ ఆయిల్తో దందా సాగిస్తున్నారు సాలూరు పట్టణ ఆయిల్ డీలర్లు, హోల్సేల్ వ్యాపారస్తులు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పార్వతీపురం మన్యం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ సాలూరు పట్టణంలో గల ఆయిల్ షాపులు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన వంట నూనెలు అమ్ముతున్న 2 షాపులపై కేసులు నమోదు చేశారు. కాలం చెమ్మిన వస్తువులు అమ్మితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం హైవే రోడ్డు పక్కన పంచర్ పడి ఆగి ఉన్న లారీ వెనుక మరో లారీ ఆగింది. ఆదివారం తెల్లవారుజామున 3వ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో క్లీనర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 3వ లారీ డ్రైవర్ నిద్రమత్తులో వచ్చి లారీలు ఢీకొట్టడం వల్ల లారీ బోల్తా పడింది. లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కొని పోగా గంట్యాడ పోలీసులు వెళ్లి అతను బయటకు తీసి విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లుగా గంట్యాడ ఎస్ఐ డి సాయి కృష్ణ తెలిపారు. మృతుని వివరాలు అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలానికి చెందిన కోన వెంకటరమణ, సన్నాఫ్ లేటు దేముడు,
40 సంవత్సరాల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన సేవాదల్ విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఈరోజు ఉదయం డాక్టర్స్ ప్లాజా శ్రీనివాస నర్సింగ్ హోం వారి సౌజన్యంతో బీపీ షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు తాడ్య రామకృష్ణారావు 42వ డివిజన్ కామాక్షినగర్ అయ్యన్నపేట జంక్షన్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జనసేన యువ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ బొబ్బాది చంద్రనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 42వ డివిజన్ పరిధిలో అయ్యన్నపేట కామాక్షినగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చాలా వరకు బీపీ షుగర్ పరీక్షల శిబిరాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే చిరంజీవి పవన్కే సాధ్యమవుతుందని సొంత జిల్లా చిరంజీవి యువత జనసేన సేవలు చేస్తున్న సేవలను కొనియాడారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన వాకింగ్ పార్క్ కాడ ఈరోజు బీపీ షుగర్ టెస్టులు అనేవి బాలు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమంలోని మరి బాలన్నీకి ముందుండి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించి మరి రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం భాగంగా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయనగరం నియోజకవర్గం కాదు జిల్లాలోనే బాలన్నయ్య గారి ఆధ్వర్యంలోనే చాలా ఘనంగా నిర్వహించి మరి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి బాలన్నయ్య గారికి మంచి పేరు తీసుకొచ్చేలా మరిన్ని కార్యక్రమాలు చేసి మరి జనసేన పార్టీని మరింత అభివృద్ధి దిశలో మరింత జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా రాష్ట్రంలోనే విజయనగరం నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదినోత్సవానికి బహుమతిగా ఇచ్చి మరి జన సైనికులు నాయకులు వీరమహిళలు అందరూ కూడా ముందుగుండా హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని తెలియజేస్తూ ఆరాధ్యదేవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల భాగంగా ఈరోజు 42 డివిజన్ కామాక్షినగర్లో ఉన్న మున్సిపల్ వాకింగ్ ట్రాక్లో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జనసేన ఏఎంసీ వైస్ చైర్మన్ అయినటువంటి మా జనసేన నాయకులు యువ నాయకులు అయినటువంటి శ్రీ బొబ్బాది చంద్రనాయుడు గారు విచ్చేశారు. తదితర పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా నడిపిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రజల్లోకి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము పెట్టడం జరుగుతుందండి. ఇలాగా అలాగే రేపు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎల్లుండి అలాగే లాస్ట్ సెప్టెంబర్ 2 కూడా వేడుకలతో సేవా కార్యక్రమంతో ముగింపు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నిరంతరం ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒడిశా భువనేశ్వర్లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో పాల్గొని విజయనగరం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై చర్చించడం జరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు రకాల రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు, రైల్వే ప్లాట్ఫారం అభివృద్ధి పనులు, రైల్వే ట్రాక్ నిర్మాణాలు, స్టేషన్లో త్రాగునీరు, పరిశుభ్రత, ఆహార పదార్థాలు, నాణ్యత, విశ్రాంతి గదులు, మెయింటెనెన్స్, మరుగుదొడ్ల పరిశుభ్రత, శానిటైజేషన్ తదితర విషయాలపై చర్చించామని తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్లో పలు రకాల ముఖ్యమైన రైళ్లు ఆగేందుకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, టౌన్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి ఆకిరి ప్రసాద్, గంట్యాడ మండలం పార్టీ అధ్యక్షులు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలో పెండింగ్ ఉన్న మనకి ఏవైతే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ ఏవైతే మనకి పెండింగ్ ఉన్నాయో నిర్మాణం అయిన తర్వాత కూడా సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. చిపురుపల్లి మనకు ఏదైతే బ్రిడ్జెస్ వర్క్ అండర్ పెండింగ్ ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది. ఇమ్మీడియట్గా వారందరూ కూడా రియాక్ట్ అయ్యి త్వరలోనే మేము అది జాతికి అంకితం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే అండర్ బ్రిడ్జెస్ సంబంధించి ఏవైతే
కొన్ని వర్షాల వల్ల వాటర్ అంతా కూడా నిల్వ అయిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్లీగా ఆర్ఎం గారు జిఎం గారు స్పందించి డీఆర్ఎంకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా ఒక ప్రత్యేకమైన 2 స్టాఫ్ని నియమించి మోటార్తో వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యవాదంగా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మా ప్రాంతానికి ఇది కావాలంటే అడిగి నేరుగా స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు ప్రధానమంత్రి మోడీ కానీ, ఈరోజు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక తాటిపై ఎన్డీఏ కూటమి నాయకత్వం చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏంటంటే చూసి వారాలేక ఇప్పుడు మనం బస్ ఫ్రీ ఇచ్చాం, మహిళలకి తల్లికి వందనం పెట్టాం. అదే సమయంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అసలు ఇది జీతాలు ఇచ్చుకున్న పరిస్థితి ఉందా లేదన్న ఆలోచన నుంచి ఈరోజు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు చేయలేరు 5 సంవత్సరాలు, ఈరోజు చేసిన వాళ్ళ కోసం కూడా మాట్లాడాలి. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాస్వామ్యకి విలువ ఇవ్వాలి, ప్రజలు మంచి చేసే పనుల కోసం ఎప్రిషియేట్ చేయాలి. కానీ ఎప్పుడు ఒకే మాట ఒకే పద్ధతి మీద ఉన్న పరిస్థితి చూస్తున్నాం. వైకాపా నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వీళ్ళకి ఇదే పద్ధతి. వీళ్ళకి ఏదో ఒక వారంకో 10 రోజులకో ఏదో మాట్లాడి ఆ ఉనికిని కాపాడుకోవడానికి రకరకాల మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి తీసుకెళ్లారు. అందుకు ఖచ్చితంగా చెప్తున్నాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఒక ఐటీ హబ్గా, ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో అందరినీ ఆకర్షించారు. ఈరోజు ఉత్తరాంధ్ర కూడా అదే ఐటీ హబ్ని మరొక హైదరాబాద్ని చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు దేశ విదేశాలను కూడా మన ఉత్తరాంధ్రని ఆకర్షించే విధంగా తీసుకొస్తారు. ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. మరొక ఏడాది పాటు మనకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చే సంక్షేమ పథకాలు ఒక పక్క అవుతుంటే అభివృద్ధి పథకాలు కూడా ఇంకో పక్క అవుతున్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వగ్రామమైన గంట్యాడలో నెలకొల్పిన వినాయకుడిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు వేద పండితులు వేదోక్త ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి పలువురికి స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ పిఎస్సిఎస్ అధ్యక్షులు బూడి గాంధీ, టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ఊరు, వాడ, పల్లెలు, పట్టణాల్లో ఆ మహాగణపతికి భక్తులు భక్తి శ్రద్ధలతో విశిష్ట పూజలు చేస్తున్నారు. విశిష్ట పూజల్లో భాగంగా విజయనగరం పట్టణం ఆదిత్య గార్డెన్ శ్రీ సాయి తేజ రెసిడెన్సీలో మహిళలు పార్వతీ తైనుడు వరసిద్ధి వినాయకుడుకు దీపారాధన, కుంకుమ పూజ, గరిక పూజలు చేసి గణనాథునికి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ విశిష్ట పూజల అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించి గణనాథుని కృపకు పాత్రులయ్యారు. 5 రోజుల విశిష్ట పూజలు ఈ రోజు సాయంత్రం వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గణనాథుణ్ణి ఆదిత్య గార్డెన్ పురవీధులలో ఊరేగించి సుంకరపేట సమీపంలో ఉన్న చెరువులో వినాయక నిమజ్జనాన్ని చేశారు.
నగరంలోని ఆర్సీఎం చర్చ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన ఉన్న మహేంద్ర హాస్పిటల్స్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవర మహేంద్రగిరి మాట్లాడుతూ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. పండ్లను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. శాకాహార భోజనం ఎక్కువగా తీసుకుని మంచినీరు ఎక్కువగా త్రాగాలని చెప్పారు. ఈ రోజున నిర్వహించిన వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించిందని అన్నారు. ఉచితంగా వైద్య సేవలను అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మహేంద్రగిరి, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, విజయనగరం, మహేంద్ర హాస్పిటల్స్ ఉంది. ముఖ్యంగా ఈరోజు మన విజయనగరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడాను ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మీద అవగాహన కోసం అనేసి ఉచిత మెగా వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ప్రజల మీద ఎందుకు అసలు ఫైల్స్ స్టార్ట్ అవుతాయి, దాని నుంచి ఫిస్టులాస్ ఎలా వస్తాయి, మన వాడుక భాషలో భగంధ్రం అనే యాప్సిస్లు అనేది కూడా ఉంటుందండి. వీటన్నింటి మీద ఒక అవగాహన తీసుకుని వస్తే వాటిని ముందుగా మనం డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే పూర్తిగా కాంప్లికేషన్ ల్యాండ్ అవ్వకుండా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడానికి అవగాహన కోసం ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంప్ అనేది చేయడం జరుగుతుందండి. అసలు పైల్స్ కారణాలు అనేది చూసుకుంటే మెయిన్ ముఖ్యంగా మలబద్ధకం అనేది మోషన్ టైట్ అయిపోవడం వలన, తర్వాత మెయిన్ కారణంతో దానికి అనుబంధంగా ఏంటంటే మనకి లిక్విడ్స్ తీసుకోకపోవడం, తర్వాత డైట్లో ఫైబర్ కంటెంట్ తగ్గించడం వల్ల మనకు మలబద్ధకం అనేది వస్తుందండి. దాంతోపాటు ఇప్పుడు ఎక్కువగా అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్, ఈ నూడిల్స్, తర్వాత ఈ పిజ్జాలు తినడం, తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఇలాంటి ఆహార పదార్థాల్లోని మార్పు వల్ల చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో మన టైల్స్ ఇలాంటివన్నీ చూస్తున్నామండి. దీన్ని నివారించుకోవడం ఏంటంటే చాలా సింపుల్. పూర్వకాలం పద్ధతులు ఆహార నియమాలు మంచివి, అవి పాటిస్తూ వీలైనంత వరకు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ అంటే మనకి ఈ ఫ్రూట్స్ కానీ, తర్వాత వెజిటబుల్స్లోకి వచ్చేసరికి ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ వీలైనంత వరకు ఎంగిల్ అంటే మటన్, చికెన్ అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఇంకా అదే పనిగా బిర్యానీ షాపుల చుట్టూ తిరగకుండా ఉంటే దీనంత వరకు వాటిని రానివ్వకుండా చూసుకుంటాను. వచ్చిన తర్వాత దానికి ఏంటి లక్షణాలు ఉంటాయంటే మనకి విపరీతమైన పెయిన్ వస్తుంది మోషన్ అయిన తర్వాత. దాంతోపాటు ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి ఘన స్వాగతం పలికిన అభిమానులు, కుటుంబ సభ్యులు. ఘనంగా సన్మానించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఘనంగా జరిగిన హరికథా పితామహుడు ఆదిభట్ల జయంతి వేడుకలు. ఆదిభట్లను ఆదర్శంగా తీసుకోవాలన్న పలువురు వక్తలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై చర్చించాం. మీడియా సమావేశంలో వెల్లడించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.